Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. వీడియోలో మనం ఒకసారి మరలా ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మిర్జా కేసుని గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2 రోజుల కిందట జస్టిస్ బివి నాగరత్న, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జస్టిస్, ఆవిడ తాను ఒక స్మారకోపన్యాసం చేస్తూ, దట్ ఈస్ జస్టిస్ సునందా భండారీ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు రోల్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ ఇన్ ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ ఇండియా అనే అంశంపై ప్రసంగిస్తూ, జ్యుడిషియరీ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ లాస్ చేసింది, తీర్పునిచ్చింది. కానీ కొన్ని తీర్పుల్ని మరలా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది, రీరైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అనేటువంటిది చెప్పారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో ఆర్టికల్ 39 ఈక్వల్ పే ఈక్వల్ వర్క్, దాని మీద ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే ఆర్టికల్ 16 వస్తుంది. 39 మీద ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం మనం. సో ఆవిడ తను చెప్తూ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ చాలా వచ్చినాయి. దానిలో ఒక కేసులో మ్యాకినాన్ మెకెంజీ లిమిటెడ్ వర్సెస్ డికోస్టా ఇది ఉంటుంది, ఆడ్రే డికోస్టా 1987. సో ఈ కేసులో మేల్ స్టెనోగ్రాఫర్స్కి అయితే ఎక్కువ జీతం, ఫీమేల్ స్టెనోగ్రాఫర్స్కి అయితే తక్కువ జీతం ఇవ్వటం. కానీ ఏదైనా ఒకటే, ఎందుకంటే ఆర్గనైజర్ సెక్టార్లో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉండాలి అనేటువంటిది ఆ కేసులో చెప్పడం జరిగింది. అలాగే 1985లో జరిగినటువంటి నర్గేష్ మిర్జా, ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మిర్జా అండ్ అదర్స్ 1981. అలాగే ఇందులోనే ఇంకో కేసులా కూడా ఉంది, ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ అసోసియేషన్ వర్సెస్ యశ్వేని మర్చెంట్ 2003. ఈ కేసులో కూడా నర్గేష్ మిర్జా కేసు మీరంతా కాన్స్టిట్యూషన్లో చదివే ఉంటారు. సో ఎయిర్ ఇండియా అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ రెండింటి మీద ఆవిడ కేసు వేయడం జరిగింది. ఎయిర్ ఇండియా అంటే ఇంటర్నేషనల్గా తిరిగేది, అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే లోకల్ డొమెస్టిక్ ఫ్లైట్స్. వాటిల్లో తగాదా ఫ్లైట్ పర్సన్స్ ప్లస్ ఎయిర్ హోస్టెసెస్ వర్సెస్ ఎయిర్ హోస్టెస్ అన్నారు. సో ఈ క్రూ క్యాబిన్కి అయితే మగవాళ్ళకైతే 45 ఇయర్స్ వరకు రిటైర్మెంట్, అదే ఆడవాళ్ళు అయితే 35 ఇయర్స్. రెండవది మ్యారేజ్ అయితే 4 ఇయర్స్, ప్రెగ్నెంట్ అయితే 1 ఇయర్. సో కాబట్టి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. నాట్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్, దాని మీద చాలా జడ్జిమెంట్ చెప్పారు. అది కరెక్ట్ కాదని చెప్పి కూడా అన్నారు. కానీ ఎయిర్ ఇండియా వాళ్ళు ఆర్గ్యూ చేసిన దాని మీద మరి రీజనబుల్ రిస్ట్రిక్షన్, ఎందుకంటే ఎయిర్ ఇండియా అప్పుడు ఏం చెప్పింది, అయ్యా మాది బిజినెస్ కంపెనీ, వచ్చిన గెస్టుల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆడ మనిషి కొంచెం అందంగా కనిపించాలి. రెండవది మదర్, షీ హ్యాస్ టు అటెండ్ బై బేసిక్ స్ట్రక్చర్ వల్ల మదర్ అనే ఆవిడ తన పిల్లలను చూసుకోవడానికి ఎక్కువ టైం గడపాల్సి ఉంటుంది, కాబట్టి కుదరదు అన్నారు. సో దాన్ని ఆ మ్యారేజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ తీశారు. అల్టిమేట్గా మనం ఏమనుకుంటున్నాం, 35 ఏళ్ళకి అంటే మ్యారేజ్ అయిన 4 ఇయర్స్కి, మ్యారేజ్ అయినాక 4 ఇయర్స్ కల్లా రిటైర్మెంట్ కావాలనే అభిప్రాయం తన్నాం. అది కరెక్ట్ కాదు, రీవిజిట్ చేయాలని చెప్పి నాగరత్న గారు చెప్పారు. అలాగే తనకు జరిగినటువంటి సంఘటన, కొన్ని సందర్భాల్లో జ్యుడిషియల్ ఆఫీసర్ ఇదే ప్రాబ్లం. సో వారి టైంలో నాగరత్న కర్ణాటక హైకోర్టులో జరిగింది. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ను అపాయింట్ చేశారు. షీ హ్యాస్ టు టేక్ ఓత్. ఆ ప్రమాణ స్వీకారం చేయకపోతే జూనియర్ అవుతుంది. సో ఆవిడ ఇంకా 5 డేస్లో డెలివరీ అవుతుంది.
ఉమెన్ జ్యుడిషియల్ ఆఫీసర్ 5 or 6 డేస్లో డెలివరీ టైము. మరి అక్కడికి వచ్చి మెట్లు ఎక్కాలంటే అయ్యే పని కాదు, రాలేదు. కబుర్ చేసింది రాలేను అని. రాలేను అన్నప్పుడు ఏమమ్మా జడ్జి గారు ఏమన్నారు, నువ్వు రాకపోతే నో ప్రాబ్లం 5 రోజుల తర్వాత తీసుకో, కానీ నీ యొక్క సీనియారిటీ తగ్గిపోతుంది. అంటే వస్తావా చస్తావా, లే కదా. లేదా నీ యొక్క సీనియారిటీ యూ విల్ బి డిస్క్రిమినేషన్ అని చెప్పి నాగరత్న గారు అప్పుడు ఫైట్ చేసింది. షీ హాజ్ మేడ్. సో మేల్ కొలీగ్ సెడ్ దట్ she should lose her seniority because she did not take oath on that particular day. అప్పుడు జస్టిస్ శుభ్రకమల్ ముఖర్జీ వాజ్ ద చీఫ్ జస్టిస్. సో నాగరత్న గారు వెళ్ళి అడిగితే అఫ్ కోర్స్ హీ వాజ్ కన్సిడరేటెడ్ ఆఫ్. సో హీ వాజ్ మేడం నాగరత్న షీ కన్విన్స్డ్ ది ఫుల్ కోర్ట్. సో ఆర్టికల్ 15 clause 3 అండ్ ఆర్టికల్ 21 ప్రకారము లైఫ్ అండ్ లిబర్టీ మోర్ ఇంపార్టెంట్ అన్నారు. ఆవిడ డెలివరీ అయిన 5 రోజులకి వచ్చి ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. చేసిన తర్వాత లక్కీగా సీనియారిటీ పోలా. సో దట్ ఈస్ ఈక్వాలిటీ ఫర్ ఉమెన్. సో కాబట్టి ఈ కేస్ లాస్ అన్నీ ఒక్కసారి రివిజిట్ చేసుకోమని మీ అందరికీ చెప్పడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాం. సో ముఖ్యంగా అందరూ ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మిర్జా, అలాగే మెకెనాన్ మెకెంజీ ఈ 2 కేసులు చదువుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.